గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి, ప్లాస్మా థెరపీ, రీజనరేటివ్ థెరపీస్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్స్ ఈ థెరపీ చేయించుకోవచ్చా అనే చాలా డౌట్స్ ని క్లియర్ చేయడానికి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ సుధీర్ దారా భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు. ఈ ట్రీట్మెంట్ ఇండియాలో స్టార్ట్ చేసి ఇప్పుడు 60,000 మందికి పైగా పిఆర్పి ట్రీట్మెంట్స్ చేసి సక్సెస్ అయినందుకు గాను ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. అలానే రీజనరేటివ్ థెరపీలో భారతీయ రత్న అవార్డు అందుకున్నారు. పిఆర్పి థెరపీ కోసం పాలసీ తయారు చేయడమే కాదు, ప్రోటోకాల్ రూపకల్పనలో కీ రోల్ ప్లే చేశారు సుధీర్ దారా. అంతేకాకుండా ఈ రంగంలో 5,000 మంది డాక్టర్లకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వారు హైదరాబాద్ అలానే ఫారెన్ కంట్రీస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సుధీర్ దారా గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ డాక్టర్, ఎందుకంటే మీరు దిల్సుఖ్ నగర్ అండ్ కొత్తపేటలో కూడా న్యూ బ్రాంచెస్ స్టార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, అయితే ముందుగా చెప్పండి, రీజనరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ అసలు ఏంటి? పెయిన్ మేనేజ్మెంట్ ఈపియాన్ లో అన్ని రకాల పెయిన్స్ కి రిలీఫ్ దొరుకుతుందా? ఎందుకంటే ఈ పదము చాలా రోజులుగా వింటూ ఉన్నాం, పెయిన్ మేనేజ్మెంట్ అనేది. అసలు ఏంటిది? ఇప్పుడు మనకి బాడీలో డిఫరెంట్ జబ్బుల వల్ల, డిఫరెంట్ కండిషన్స్ వల్ల దీర్ఘకాలంగా నొప్పులు వస్తుంటాయి. కొన్నేమో ఒక టైప్ ఏమో జబ్బుల వల్ల నొప్పులు రావడం, కొన్ని జబ్బులు లేకుండానే అంటే అరుగుదల వల్ల, డీజనరేషన్ వల్ల, లేదంటే స్పోర్ట్స్ వల్ల, లేదంటే మీకు యాక్సిడెంట్స్ అవడం వల్ల కూడాను నొప్పులు వస్తాయి. జబ్బు వల్ల వచ్చే నొప్పి అంటే కడుపులో ఏదో ట్యూమర్ ఉంది దానివల్ల పెయిన్ వచ్చింది, లేదా బ్రెయిన్లో ట్యూమర్ ఉంది దానివల్ల హెడేక్ వచ్చింది అంటే తప్పకుండా ఆ జబ్బును నయం చేయాలి. అదే జబ్బు లేకుండా ఓల్డ్ ఏజ్లో వచ్చే నొప్పులకి, ప్లస్ క్రీడల్లో గేమ్స్లో జరిగిన యాక్సిడెంట్స్ వల్ల వచ్చే నొప్పులకి, ప్లస్ మీకు ఎప్పుడైనా ట్రాఫిక్లో యాక్సిడెంట్ అయితే వచ్చే నొప్పులకి, వీటికి ఆపరేషన్ అవసరము లేదు అన్నది ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు డీజనరేషన్ అంటే వయస్సు మీరిన తర్వాత వచ్చే నొప్పులు ఏవైతే ఉంటాయో వాటికి ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఏమో పెయిన్ కిల్లర్స్ వాడడం, దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, అది దానివల్ల కాకపోతే ఆపరేషన్ చేయడం. ఇప్పుడు ఈ ఆపరేషన్ అన్న మాటని తీసేసి అందులో జబ్బు లేదు కాబట్టి అది డీజనరేషన్ వయసు అయిపోయిన తర్వాత వస్తుంది, లేదంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల వస్తుంది కాబట్టి, లేదంటే యాక్సిడెంట్స్ వల్ల వస్తుంది కాబట్టి దానిని పేషెంట్ యొక్క ఓన్ డిఫెన్స్ మెకానిజమ్స్ తోటి, పేషెంట్ బ్లడ్లో ఉన్న డిఫెన్స్ మెకానిజం తోటి ఆ పార్ట్ ఏదైతే దెబ్బతినిందో దాన్ని మళ్ళీ నార్మల్ చేసే కొత్త ట్రీట్మెంట్ ఒకటి ఇండియాలోకి వచ్చిందనమాట. ఇది 2017 నుంచి ఇండియాలోకి తీసుకురాబట్టి అది తీసుకొచ్చింది కూడా నేనే. ఈపియాన్ సెంటర్ స్టార్ట్ చేశాను. అంటే ఇక్కడ మీరందరూ కూడాను ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ పార్ట్ అయితే జబ్బు లేకుండా అరుగుదల వల్ల నొప్పి అయితే వచ్చిందో దానికి ఆపరేషన్ అవసరం లేదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దానికి మంచి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అంటే పిఆర్పి చికిత్స. సో పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో ఈ పిఆర్పి చికిత్స అనేది ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రేట్ ట్రీట్మెంట్ అనమాట. ఆపరేషన్స్ వద్దనుకొని ఈ పిఆర్పి కోసము, లేదంటే పిఆర్పి కాకుండా ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. పెయిన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చిన్న ఇంజెక్షన్ ద్వారా జరుగుతాయి. పెయిన్ మేనేజ్మెంట్ అంటే స్మాల్ ఇంజెక్షన్ తోటి, లేదంటే కొన్ని ఎక్సర్సైజ్ తోటి, కొన్ని వేరే థెరపీస్ తోటి జరుగుతాయి. అంటే ఫైనల్గా పెయిన్ మేనేజ్మెంట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనవసరమైన ఆపరేషన్లు జరగకూడదు. అది పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉద్దేశం. అండ్ ఇది అలోపతి. దీనికి మళ్ళీ ఫిజియోథెరపీకి చాలా డిఫరెన్స్. ఫిజియోథెరపీ చేసేది నాన్ డాక్టర్స్, ఈ పెయిన్ మేనేజ్మెంట్ చేసేది అనస్థీషియా డాక్టర్స్, కొంతమంది ఆర్థో డాక్టర్స్, రేడియాలజీ డాక్టర్స్ కూడా ఉంటారు. అంటే వీళ్ళు ఎంబీబీఎస్ చేసి, ఎండీ చేసి తర్వాత స్పెషలైజేషన్ చేసి వస్తారనమాట పెయిన్ మేనేజ్మెంట్లో. డాక్టర్, అయితే ప్లాస్మా థెరపీ, ఏ థెరపీ అయినా కానీ పేషెంట్ ఏం కోరుకుంటాడంటే దాని సక్సెస్ రేట్ని కోరుకుంటూ ఉంటాడు కదా. అయితే మీ దగ్గర ఈపియాన్లో 100% సక్సెస్ రేట్ ఉంది అంటారా? ఎప్పుడు కూడా అందరు మీరు గమనించాల్సింది అంటే, నన్ను కూడా చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, సార్ ఇది 100% సక్సెస్ అని. హెల్త్లో అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఏ ట్రీట్మెంట్లో కూడా 100% ఉండదు. ఎవరైనా మీకు డాక్టర్ చెప్పినాక నమ్మకండి. ప్రతి దానికి కూడాను ఒక రీసెర్చ్ ఉంటుంది. ఆ రీసెర్చ్లో ఒక కండిషన్లో, ఇప్పుడు మోకాలు అరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, మోకాలు నొప్పి వస్తున్న వాళ్ళకి 2 ఇప్పుడు ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అని ఒక సంస్థ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది. వాళ్ళు కొన్ని మనకి పర్మిషన్స్ ఇస్తారు చేయడానికి. అందులో మోకాల అరుగుదలకి 2 మార్గాలు, ఒకటి మోకాల ఆపరేషన్, రెండోది పిఆర్పి.
ఇంకా వేరేవి ఏమీ లేవు. అంటే ఈ రెండిట్లోనే మనము ఏది బెటరో ఆలోచించుకొని ఆ పేషెంట్ యొక్క ఆలోచన విధానంతో ఒకటి డిసైడ్ చేస్తాం. జనరల్గా ఎవరన్నా మోకాలు అరిగిపోయిందని మీకు ఆపరేషన్ అంటే ఎవరు ఆపరేషన్కి వెళ్ళరు, భయపడతారు. భయపడి అరే సెకండ్ ఒపీనియన్ ఎప్పుడన్నా ఉందా లేదా చూడన్నా. ఇవన్నీ ఏ ఆపరేషన్లో అయినా కానీ ఏ ట్రీట్మెంట్ 100% సక్సెస్ ఎప్పుడు ఉండదు. కానీ ఈ చిన్న ఇంజెక్షన్ ద్వారా పిఆర్పి చికిత్స ఏదైతే మనం చేస్తున్నామో దాంట్లో ఇప్పటికీ నేను మా జూబ్లీ హిల్స్ సెంటర్లోనే, జూబ్లీ హిల్స్ కాకుండా మనకి మళ్ళీ దిల్సుఖ్ నగర్లో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరు, ఓన్లీ జూబ్లీ హిల్స్ సెంటర్లోనే ఇప్పటికీ 60,000 మోకాళ్ళకి మట్టుకే పిఆర్పీలు చేసాం. ఈ 60,000లో మన సక్సెస్ రేటు 85 నుంచి 95%. అంటే 100 మందికి ఈ ట్రీట్మెంట్ చేస్తే 85 నుంచి 95 మంది ఈ 7-8 సంవత్సరాలు మనం ఎప్పుడైతే దీన్ని ఇండియాలోకి తీసుకొచ్చి అప్పటి వరకు ఇప్పుడు ఈ 7 years గ్యాప్లో 85 to 95% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఇది చాలా వేగంగా ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటున్నారు. మన సౌత్ ఇండియా మొత్తం కూడా ఇపియాన్ స్ప్రెడ్ అయింది. మనం నేర్పించిన డాక్టర్స్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు ఇంకా చాలామంది నేర్చుకొని అంటే చిన్న చిన్న ఊర్లలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నమాట పిఆర్పి. కాకపోతే చేసే విధానం కరెక్ట్గా ఉంటే మీరు అన్నట్టు 100% రావడానికి ఛాన్స్ ఉండదు. కానీ 100% ఏ ట్రీట్మెంట్ ఉండదు. 85 to 95% మన సెంటర్లో మనం ఇప్పుడు వరకు చేసిన సక్సెస్ రేటు. ఓకే, కాల్ తీసుకుందాం. అబ్దుల్లా గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అబ్దుల్లా గారు. మీ ప్రాబ్లం సార్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు జిల్లా గూడూరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పి ఉందండి అబ్దుల్లా గారు? రైట్, టీవీ చూస్తూ మాట్లాడకండి. ఎన్ని సంవత్సరాల నుంచి పెయిన్ ఉందండి? రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. డాక్టర్ దేవేందర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నేను సింగరేణి ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే దేవేందర్ గారు చెప్పండి. 64 years సార్ నాకు. 64. ఓకే. గత ఆందోళన చేసినప్పుడు ఇప్పుడు బాగా మోకాలు, రైట్ మోకాలు కుడక బాగా నొప్పి ఉంది సార్. ఓకే, దాని గురించే తెలుసుకున్నాను. ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకున్నారా ఇప్పటి వరకు? ఇప్పటికీ ఏం చేసుకోలే, కానీ నేను ఇట్లా ఫిజియోథెరపీ చేస్తున్నా కానీ తగ్గుతలేదు. సరే, ఇప్పుడు దేవేందర్ గారు ఉన్న విషయం ఏంటంటే మీకు 64 years సింగరేణిలో రిటైర్ అయినారంటే మీరు ఇప్పటి వరకు కూడా రిటైర్ కాకముందు వరకు కూడా చాలా పని చేస్తుంటారు. సో ఇప్పుడు మీకు జరుగుతుంటే మీరు ఫోన్లో మీరు చెప్పిన దాని విధానం బట్టి మీకు తప్పకుండా మోకాలులో గుజ్జు అరిగిపోయి ఉంటుంది. అది ఇట్లా ఇప్పుడే నిర్ధారించలేము, మీరు ఒకసారి రావాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరు చేస్తున్న తప్పు ఏంటంటే మీకు మోకాలు లోపల ఏ ప్రాబ్లం ఉందో కనుక్కోకుండా ఫిజియోథెరపీ చేస్తే ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక స్కానింగ్ చేసుకొని, స్కానింగ్లో అది కార్టిలేజ్ అంటే గుజ్జు అరిగిందా, మజిల్ ప్రాబ్లమా, టెండాన్స్ ప్రాబ్లమా, వేరే ఇతర ప్రాబ్లం కనుక్కొని దానికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీ ఓన్ బ్లడ్తోనో చిన్న ఇంజెక్షన్తో దాన్ని మళ్ళీ రికవర్ చేయొచ్చు. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మీకు తప్పకుండా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కంప్లీట్గా మీ మోకాలు రికవర్ చేసే బాధ్యత నాది. ఒకసారి విజిట్ చేయండి ఇపియాన్కి. డాక్టర్, అయితే చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది, పిఆర్పి ట్రీట్మెంట్ అంటూ ఉన్నారు. మరి ఇది సర్జరీ కనంటే మంచిదా, లేదంటే ఇది పిఆర్పి అనేది శస్త్రచికిత్సకి ఆల్టర్నేట్ అవుతుందా అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు 2017 వరకు కూడాను మోకాలు అరుగుదలకి ఏకైక మార్గం ఒకటి ఏంటి? సర్జరీ. ఇప్పుడు ఎవరికైనా మోకాలు నొప్పి వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటారు, తగ్గదు 2 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు చూసి అరుగుతుందమ్మా కొన్ని రోజులు చూద్దాము అని చెప్పి ఏదో ఎక్సర్సైజ్ చెప్తారు. ఇంకొక 4 months తర్వాత మళ్ళీ అదే నొప్పి వస్తుంది, మళ్ళీ అదే డాక్టర్ దగ్గరకో వేరే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అమ్మ ఇంకా ఎక్కువ అరిగిపోయింది, ఆపరేషన్ ఒక్కటే మార్గం అని 2017 ముందు అందరూ అనుకునేవాళ్ళు. ఆపరేషన్ అనగానే బయటపడి వెనక్కి రావడం, వెనక్కి వచ్చి మళ్ళీ 4 అడగడము, ఏమండి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆపరేషన్ లేకుండా అని కనుక్కోవడం. ఏం లేవమ్మా, ఇంకా తప్పకుండా నొప్పి భరించాలి, లేదని ఆపరేషన్ చేసుకున్నాం. కానీ 2017 నుంచి నేను ఎప్పుడైతే ఈ పిఆర్పి అన్నది ఇది యూకేలోను ప్లస్ అమెరికాలో ఉన్నదాన్ని తీసుకొచ్చానో అప్పుడు ప్రతి మనిషి కూడా, ఇండియాలోనూ ప్రతి మనిషి ఎవరైతే మోకాలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక హోప్ వచ్చింది, ఒక ఆశ ప్లస్ ఒక మార్గం కనిపెట్టింది, ఆపరేషన్ లేకుండా కూడా చెయ్యొచ్చు అని.
అంటే ఇది ఎప్పుడైతే నేను 2017లో స్టార్ట్ చేశానో ఫస్ట్లో నాకు కూడా డౌటే ఉండే. ఎందుకంటే అరే మనల్ని నమ్మి పేషెంట్స్ వస్తున్నారు, పేషెంట్స్ నమ్మి వచ్చినప్పుడు మనము తగ్గుతుందా లేదా, ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అప్పుడు. ఇది చేయడం మొదలుపెట్టి 3-4 నెలల్లోనే దీంట్లో ఉన్న అద్భుతమైన ఏదైతే గుజ్జుని మళ్ళీ పెంచడము, దాని తర్వాత మోకాలు మొత్తం కూడా స్లోగా మంచిగా తయారవడం చూసిన తర్వాత 1 year తర్వాత ఎదురు చూడలేదు. అందుకని ఈరోజు 7 సంవత్సరాల తర్వాత 60,000 మోకాలు పిఆర్పీలు చేసిన ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పేది ఏంటంటే ఆపరేషన్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ మన పిఆర్పి థెరపీ. ఎటువంటి సంకోచం అవసరం లేదు, ఎటువంటి డౌట్ అవసరం లేదు. కానీ ఉత్త పిఆర్పి చేయగానే మొత్తం మోకాలు బాగుపడతాయి అనుకోండి. పిఆర్పితో పాటు కొన్ని జాగ్రత్తలు, నేను చెప్పిన సూచనలు, కొన్ని డూస్ అండ్ డోంట్స్, కొన్ని ప్రికాషన్స్ తప్పకుండా పాటించాలి. దానికి ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ చేసే ఎక్విప్మెంట్ ఉండాలా, ప్లస్ ఆల్సో అక్కడ క్రమశిక్షణ కూడా ఉండాలి. ఇట్లా చేస్తే మీరు అన్నట్టు ఆపరేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా చిన్న ఇంజెక్షన్తో మీ ఓన్ బ్లడ్తోనే న్యాచురల్గా ప్రకృతి రీత్యా మీరు మీ మోకాల్ని సరి చేసుకునే అవకాశం 100% ఉంది. ఓకే డాక్టర్, అయితే చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్, లేదంటే కిడ్నీ, వాట్ ఎవర్ ఎవరైనా కానీ అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇలా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళు అనుకుంటుంటారు ఒకవేళ మాకు ఇది వస్తుంది, వర్క్ అవుతుందో లేదో, పని చేస్తుందో లేదో, మనకి ఇది ఉంది కదా, లేదంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదంటే డయాబెటీస్ ఉంది కదా, వర్క్ చేస్తుందో లేదో అని అనుకుంటూ ఉంటారు కదా. మీరేం చెప్తారు, వర్క్ చేస్తుందంటారా వీళ్ళకి? డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము ఇవన్నీ ఆపరేషన్కి అడ్డు, ఆపరేషన్కి ఆటంకం కలగచ్చు. కానీ ఈ ట్రీట్మెంట్, మనం చేసే పిఆర్పి ట్రీట్మెంట్ అన్నది పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే చేస్తాం కాబట్టి ఎటువంటి జబ్బు ఉన్నా కూడాను ఈ ట్రీట్మెంట్కి ఆటంకం కాదు. నేను చేసిన 60,000 మందిలో 59,000 కంటే ఎక్కువ మంది తప్పకుండా బీపీ, షుగర్, కిడ్నీ ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటారు. వాళ్ళ బ్లడ్తోనే మనం చేస్తాం కాబట్టి ఎటువంటి ఆటంకం, ఎటువంటి హర్డల్ ఉండదు. కానీ ఒక చిన్న గమనిక ఇందులో ఏంటంటే రక్తానికి సంబంధించిన ఏవైనా జబ్బులు ఉంటే జాగ్రత్తగా చేయాలి. కొన్నిటికి చేయకూడదు, కొన్నిటికి చేయాలి. ఇప్పుడు సపోజ్ బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు, క్యాన్సర్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇది చేయకూడదు. క్యాన్సర్ ఒకవేళ క్యూర్ అయిపోతే చేసుకోవచ్చు. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదర్వైజ్ ఏ జబ్బు ఉన్నా కూడాను మనం హ్యాపీగా పిఆర్పి చేయొచ్చు. దీనికి ఎటువంటి ఆటంకం లేదు. మీరు మోకాలు నొప్పితో కానీ, స్పైన్ నొప్పితో కానీ, షోల్డర్ నొప్పితో కానీ, ఇతర ఏ జాయింట్ నొప్పితో కానీ, ఏ జబ్బు ఉన్నా కూడాను పిఆర్పి పని చేయదని కానీ, పిఆర్పి చేయలేమన్నా కానీ అపోహలో ఉండకండి. హ్యాపీగా అందరూ కూడాను ఇది చేసుకొని దీర్ఘకాల నొప్పుల నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. అయితే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులో చూసుకుంటే మీరు స్టేజెస్ వైజ్ గ్రేడ్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్, అయితే ఏ స్టేజ్లో అయినా కానీ ఈ పిఆర్పి అనేది వర్క్ చేస్తుందంటారా, వర్క్ అవుతుందంటారా? ఒకటి అందరు గమనించాల్సింది ఏంటంటే ఈ గ్రేడ్స్ గురించి మాట్లాడుతుంటారు కదా, ఈ గ్రేడ్స్ అన్నవి పేషెంట్కి సంబంధించినవి కాదు. ఇది డాక్టరు ఆపరేషన్ చేయడానికి సంబంధించి, అంటే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఒక మోకాలుని ఆపరేషన్ చెయ్యాలి అనే దానికోసమే గ్రేడ్ కానీ పేషెంట్స్ కాదు. ఇంకొకటి ఆపరేషన్ చేయడానికి గ్రేడ్స్ కాబట్టి పిఆర్పిలో గ్రేడ్స్ అన్నవి మనం తీసుకోము. కానీ వాళ్ళు అంటే కొంతమంది డాక్టర్లు కొద్దిగా అంటే కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సొసైటీలో. ఏంటంటే ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే పనిచేస్తుంది, గ్రేడ్ 3 గ్రేడ్ 4లో అసలు పని చేయదు అని అనడం అంతా కూడాను ఎక్కడ పిఆర్పి ఈ ఆపరేషన్ని ఓవర్టేక్ చేస్తుంది. పిఆర్పి అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ పిఆర్పి అని చెప్పి డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటున్నారు. ఎక్కడ ఇది జరుగుతుంది అన్న ఒక విష ప్రచారం తప్పితే ఒక 25-30 సంవత్సరాల క్రితం కొన్ని రీసెర్చ్ పేపర్స్లో ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్న రీసెర్చ్లో, ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్లో గ్రేడ్ 3 గ్రేడ్ 4లో కూడాను ఆపరేషన్ అవసరం లేకుండా మనము పిఆర్పితో హ్యాపీగా మోకాలు మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. అందుకని గ్రేడ్స్ గురించి అస్సలు పట్టించుకోవద్దు. పిఆర్పిలో చూసేది గ్రేడ్స్ కాదు, ఏ గ్రేడ్లో అయినా చేయొచ్చు. పిఆర్పిలో మనకి కొలమానం అంటే మన ఇండికేటర్ ఏంటి అంటే మనం చెక్ చేసేది గుజ్జు యొక్క మందం, అంటే కార్టిలేజ్ థిక్నెస్. దాన్ని బట్టి పిఆర్పి చేస్తాం. ఎంత ఎక్కువ అరిగిపోయి ఎంత తక్కువ మందం ఉన్నా కూడాను పిఆర్పి చేసి మళ్ళీ దాన్ని పికప్ చేయొచ్చు. దానికి కొంత స్కిల్, కొంత టెక్నిక్ అవసరం ఉంటుంది. అలా చేసుకుంటే గ్రేడ్స్కి దీనికి సంబంధం లేదు. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో కూడా తప్పకుండా
పిఆర్పి చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చేసిన 60,000 కేసుల్లో ఈ పిఆర్పి ఏది ఉందో 59,000 మంది పేషెంట్కి నేను ఎవరికైతే చేసిన వాళ్ళందరూ గ్రేడ్ 4 వాళ్ళు. ఎందుకంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 వాళ్ళే డాక్టర్ దగ్గరికి వస్తారు, వాళ్ళకే నొప్పి వస్తుంది. గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్కే రారు. అందుకని గ్రేడ్ 3 గ్రేడ్ 4 ట్రీట్మెంట్ చేసిన వాళ్ళదే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. దగ్గర 59,000 మందికి నేను గ్రేడ్ 4 వాళ్ళకి చేశాను. ఈరోజు కూడా 40-50 కేసులు ఉంటే ఎవరైనా వచ్చి చూసి చూడొచ్చు, అందరూ గ్రేడ్ 4 వాళ్ళే, అందరూ కూడా బాగున్నారు ఇప్పుడు. సో ఇది ఒక విషపూరితమైన ప్రచారం, దీన్ని ఎవరు నమ్మకండి. ఏ గ్రేడ్ ఉన్నా కానీ పిఆర్పి చేయొచ్చు, బట్ చేసుకోవాల్సిన సెంటర్లో, కరెక్ట్ అయిన సెంటర్లో ఎవరైతే ఎక్కువ కేసులు చేస్తున్నారో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ వాళ్ళ దగ్గర చేసుకోవడం మంచిది. అయితే సోనోసైట్ పిఎక్స్ అనే లేటెస్ట్ స్కానింగ్ మెషిన్ని మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు కదా, దాని గురించి చెప్పండి. ఇప్పుడు నేను అన్నాను కదా, కరెక్ట్ అయిన ప్లేస్లో, కరెక్ట్ అయిన హాస్పిటల్లో, కరెక్ట్ అయిన సెంటర్లో చేసుకోవాలి. అక్కడ సిస్టమ్ బాగుండాలి. సిస్టమ్ బాగాలంటే అక్కడ ఎక్విప్మెంట్ బాగుండాలి. అంటే మిషనరీ కావాలి. ఏం మిషనరీ కావాలంటే, ఒకటి మన మోకాల అరుగుదల వల్ల వచ్చే నొప్పికి ఏం అరుగుతుంది, 2 ఎముకల మధ్యలో మోకాల్లో గుజ్జు అరుగుతుంది. ఆ గుజ్జు కరెక్ట్గా ఎక్కడ అరిగింది, మొత్తం మోకాలంతా అరిగిందా, ఏదైనా ఒక పార్ట్లోనే అరిగిందా అన్నది ఇంపార్టెంట్. అది కనుక్కోవడానికి ఇండియాలో మొట్టమొదటిగా జర్మనీ నుంచి ఒక మిషన్ వచ్చింది. ఇది సోనోసైట్ పిఎక్స్ మిషన్ అంటాము, స్కానింగ్ మిషన్. ఇది ఇండియాలోకి వచ్చింది. ఫస్ట్ మిషన్ మన దగ్గర ఇపియాన్లో వచ్చింది. ఇప్పటివరకు వేరే మిషన్ రాలే, ఎవరు కొనలేదు. ఇది కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మోకాల్లో గుజ్జు ఉంటుంది, మోకాల్లో గుజ్జు అరిగిపోయింది ఆపరేషన్ చేస్తుంటే గుజ్జు మొత్తం అరగదు, ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న పార్ట్లో గుజ్జు అరుగుతుంది. అక్కడి నుంచి వచ్చే నొప్పికి మొత్తము మోకాలంతా తీసేసి మెటల్స్ ఇవి సిమెంట్ వేసి అతికిస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గుజ్జు మొత్తం అరగకపోగా ఎక్కడో ఒక చిన్న పార్ట్లో అరగడం మొదలు పడుతుంది. ఆ పార్ట్ని కరెక్ట్గా కనుక్కొని, ఆ పార్ట్ కరెక్ట్గా కనుక్కున్న తర్వాత దాన్ని మెజర్ చేయడం కోసం సోనోసైట్ పిఎక్స్ మిషన్ అంటారు. అంటే నేను సోనోసైట్ పిఎక్స్ మిషన్ కొనక ముందు నా సక్సెస్ రేట్ 75 to 85% ఉంటే, సోనోసైట్ పిఎక్స్ మిషన్తో ఎప్పుడైతే నేను పిఆర్పి చేస్తున్నానో నా సక్సెస్ రేట్ 85 to 95%, ఆల్మోస్ట్ 100% అని చెప్పలేను, 95%. సో అటువంటి మిషనరీ ఉన్న ప్లేసెస్లో మనం పిఆర్పి చేసుకుంటే పిఆర్పి పని చేయట్లేదు అన్న అపోహ, అటువంటి టాక్ కూడా బయటికి పోదు. కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పిఆర్పి ఇంజెక్ట్ చేయడం ద్వారా 100% రికవరీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. పద్మ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే డాక్టర్, అయితే అంటుంటారు కదా గ్రోత్ ఫ్యాక్టర్ పిఆర్పి, హై రిజల్వేషన్ పిఆర్పి, ఇలా రకరకాల ప్రొసీజర్స్ చెప్తూ ఉంటారు. విత్ డిఫరెన్స్ ఏముంటుంది అసలు? ఏమి ఉండదమ్మా, అన్ని సేమే. పిఆర్పి అనగానే ఏంటంటే, అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, బ్లడ్ ఉంటుంది మనలో, బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం తీయాల్సింది ఏంటంటే, మీరు అక్కడ వీడియోలో చూస్తున్నట్టు బ్లడ్లోని ప్లేట్లెట్స్ మీద ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని మనం తీయాలి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని మట్టుకే, మిగతాదంతా కూడా డిస్కార్డ్ తీసేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎగ్జాక్ట్గా కార్టిలేజ్ జరిగితే ఎక్కడ అరిగిందో కనుక్కొని దాని మెజర్మెంట్ చూసుకొని అక్కడ వదలాలి. ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వేసారనుకోండి, వేస్ట్ అనమాట. సో అందుకని అన్నీ కూడా ఒకటే, హై డెన్సిటీ పిఆర్పి అన్న కానీ ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నవి ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా ఒకటి రీసెర్చ్ మేము చేస్తున్నాము, అదేంటంటే ఎక్స్పిఆర్పి అని కొత్తగా వస్తుంది. అది ఇంకా మార్కెట్లోకి లాంచ్ కాలేదు. ఇపియానే ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేయబోతుంది. అది ఇంకా కిట్స్ కొన్ని ఇక్కడ నుంచి అమెరికా నుంచి రావాలి. ఎక్స్పిఆర్పి అంటే పిఆర్పిలోంచి ఎక్సోజోమ్స్ అని వేరే కణాలు ఉంటాయి, అవి తీసి అవి రేపు ఇంకొక 2-3 నెలల్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఇది డిఫరెంట్. మీరు ఇంతకుముందు చెప్పిన 3 కూడా ఒకటే, గ్రోత్ ఫ్యాక్టర్, పిఆర్పి, హెచ్డి అంతా. ఈ ఎక్స్పిఆర్పి అన్నది కొత్తది. ఇది దీని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే అది లాంచ్ అవుతుందో, ఆ లాంచ్ చేసిన తర్వాత అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇంకా హైలీ ఎఫెక్టివ్, మేబీ 100% రిజల్ట్ కూడా దీంట్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే డాక్టర్, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా వరకు పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అయితే ఒక్కో సెంటర్లో ఒక్కో ప్రైజ్ ఉంది. ఇప్పుడు పేషెంట్ వెళ్ళినప్పుడు కూడా తక్కువ ప్రైజ్లో తీసుకోవాలా, ఎక్కువ ప్రైజ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలా, లేదంటే ఎవరి దగ్గర ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, ఇదొక డౌట్ ఉంటుంది, ఇదొక డైలమాలో ఉంటారు. అంటే ఈ ప్రైజ్ని ఎలా తీసుకుంటారు డాక్టర్? ఎక్విప్మెంట్ని బట్టి తీసుకుంటారా, లేదంటే మీరు యూజ్ చేసే టెక్నిక్స్ని బట్టి ఈ ప్రైజ్ ఉంటుందా? ఎలా ఉండబోతుంది? అందరికీ నేను ఒకటే ఒక రిక్వెస్ట్, విన్నపం ఏంటంటే, చూడండి, ఎప్పుడు కానీ ఏదైనా
పెద్ద ప్రొసీజరు లేదంటే ఆపరేషను ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, ఆ పక్కన చాలా తక్కువగా చేస్తున్నారని, అంటే మనం ఏదో కిరాణా షాప్లో కొనుక్కున్నట్టు సోప్ కొనుక్కున్నట్టు లేదంటే గ్రాసరీస్ కొనుక్కున్నట్టు అట్లా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే ఏదైనా సెంటర్లో ధర కొంచెం ఎక్కువ ఉందంటే అక్కడ క్వాలిటీ ఉన్నట్టు. ఎవరైతే తక్కువకి చేస్తున్నారో దాని మీనింగ్ ఏంటంటే అక్కడ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రతి ప్రొసీజర్కి పిఆర్పి కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది ప్రైసింగ్. అంటే ఇప్పుడు ఇగో 1 రూపీ ఒక పిఆర్పి సిట్టింగ్ అంటే ఆ 1 రూపీలో ఒక 5 పైసలు అటు ఇటు చేయొచ్చు. కానీ నువ్వు తక్కువ 1 రూపీని పావలాకి చేయడము, 1 రూపీని 30 పైసలు చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం, ఇన్ఫెక్షన్స్ రావడము లేదంటే పెయిన్ తగ్గకపోవడం, బ్లీడింగ్ అవ్వడం. ఎందుకంటే అటువంటి సెంటర్స్లో కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సరైన ఎక్విప్మెంట్ ఉండదు, సరైనటువంటి టెక్నిక్ ఉండదు, సరైనటువంటి నాలెడ్జ్ ఉండదు. దాంతో కానీ మీరు ఏదో 20,000 10,000 తగ్గుతుందని అటు కానీ వెళ్ళారు అంటే మీకు ఎట్లాగో ఏం జరగదు, మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి మీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడాను ఎక్కడైతే మంచిగా జరుగుతుందో, ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఎక్కడైతే ఎక్కువ మంది డాక్టర్స్ ఉండి పేషెంట్ కేర్ ఎక్కువ ఉంటుందో అటువంటి హాస్పిటల్స్ని డిసైడ్ చేసుకోవడం మంచిది. అక్కడ ఏదో తక్కువ చేస్తున్నారని అటు పరిగెత్తడం లేదు. మా ఊర్లోనే చేస్తున్నారు, ఇది మా ఊర్లోనే చేశారని చాలామంది సార్ నేను మా ఊర్లో పిఆర్పి చేసుకున్నాను తగ్గలేదు అందుకని మీ దగ్గరికి వచ్చానని రోజుకు ఒక 20-30 మంది అంటుంటారు. సో ఎందుకంటే అక్కడ డబ్బులు వేస్ట్, మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు కూడాను కరెక్ట్గా డిసైడ్ చేసుకోండి. 1-2-3 డాక్టర్స్ కలిసి ఎవరైతే ఎక్కువ కేసెస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ దగ్గర చేసుకోవడం మంచిది. డబ్బులు తగ్గిస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు నష్టం జరగడమే జరుగుతుంది. డాక్టర్, అయితే పిఆర్పి ట్రీట్మెంట్ అయితే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది అని అయితే మీరు చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ పిఆర్పి ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ మోకాలు నొప్పి కాకుండా ఇంకా వాటికి కూడా సక్సెస్ రేట్ అలాగే ఉంటుందా లేదంటే దాంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మోకాలు కాకుండా పిఆర్పిని షోల్డర్లో వాడచ్చు, రిస్ట్ వాడచ్చు, యాంకిల్ వాడచ్చు, హిప్ జాయింట్లో వాడచ్చు, స్పైన్లో వాడచ్చు. అలాగే ఏ జాయింట్లో అన్నా కానీ చిన్న సాఫ్ట్ పార్ట్స్ అంటే బోన్స్ కోసం కాదు, ఇది మజిల్స్, టెండాన్స్, కార్టిలేజ్, లిగమెంట్స్ ఇవి ఏవి కానీ డ్యామేజ్ అయినా కూడాను ఆ పార్ట్లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకెళ్ళి పిఆర్పిని తీసుకొని వేయడం వల్ల అవి మళ్ళీ కంప్లీట్గా రికవర్ అవుతాయి. సో ఇటువంటి ఏ కండిషన్లోనే వాడచ్చు. టెన్నిస్ ఎల్బో అని అంటారు, సచిన్ టెండూల్కర్కి వచ్చింది. సో తర్వాత ప్లాంటార్ ఫేషియటిస్, అరికాలు కట్ అయి ఉంటుంది. ఇవన్నిటికి కూడాను ఎక్సలెంట్ రిజల్ట్. ఈ మధ్యకాలంలో మైగ్రేన్కి కూడా పిఆర్పి స్టార్ట్ చేసాం. చాలా మంచి రిజల్ట్స్, చాలా మంచి రీసెర్చ్ జరిగింది. ఎందుకంటే మైగ్రేన్తో చాలామంది పాపం ఇన్ని మందులు వాడుకుంటూ జాబ్కి వెళ్ళలేకుండా ఒక నొప్పి వస్తే 4-5 డేస్ కంటిన్యూస్గా ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకోవడం కూడా జరుగుతుంది. లేడీస్లో ఎక్కువ మంది జరుగుతుంది. దీంట్లో కూడా పిఆర్పి ఎక్సలెంట్ రిజల్ట్స్. అంటే ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ కండిషన్స్కి ఇండియా మన ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఎందుకంటే అనవసరమైన సర్జరీస్ ఆపడము, ప్లస్ ఆల్సో ఎక్కడైతే సింపుల్గా చిన్న ఇంజెక్షన్ తోటి న్యాచురల్గానే మనం రికవర్ చేసుకోగలం అన్న కాన్సెప్ట్ కానీ మన సొసైటీలోకి వెళ్ళిందంటే మొత్తం సమాజంలో ఎవరు కూడా ఆపరేషన్స్తో బాధపడాల్సిన అవసరం లేదు, ఖర్చు ఎక్కువ లేకుండా హ్యాపీగా రికవర్ అవ్వచ్చు. ఓకే డాక్టర్.